అల్లుడు కొడుకు. సీతారామయ్య అతిథి సత్కారానికి పెట్టింది పేరు. చింతలపూడికి కొత్తగా ఎవరొచ్చినా ఆయన ఇంట బస చేసి వెళ్లాల్సిందే. ఆ విధంగా ఒకసారి ఆయన ఇంటికి సుకాముడనే యువకుడు వచ్చాడు. వాడికి కవిత్వం చెప్పడం వచ్చు, సంగీతమూ తెలుసు. కళాకారులనాదరించే భాగ్యనగరంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని బయలుదేరాడు. సుకాముడు చెప్పింది విన్నాక సీతారామయ్య, ఆ నగరంలో నాకు తెలిసిన వాళ్ళిద్దరున్నారు. వారిలో మోహనుడు నాకు తెలిసిన పంధామయ్య అల్లుడు. వాడు మంచి కవి, ఉపకార గుణమున్నవాడు. నగరంలో కొంత పలుకుబడి కూడా సంపాదించాడు. కవిగా నీకక్కడ స్థిరపడటానికి తప్పక సహాయపడతాడు. రెండోవాడు విశాలుడు, మా రెండో అబ్బాయి. వాడు చెప్పుకోదగ్గ గాయకుడు. ఉపకార గుణంలోనూ పలుకుబడిలోనూ కూడా వాడు మోహనుడంతటివాడు. నువ్వు వాళ్లను కలుసుకో, పని జరుగుతుంది అన్నాడు. ఇందుకు సుకాముడెంతో సంబరపడి, భాగ్యనగరం చేరేలోగానే నా పని సుకరమైంది, మీ పేరు చెప్పుకుని అక్కడ స్థిరపడతాను అన్నాడు. దీనికి సీతారామయ్య వెంటనే అభ్యంతరం చెబుతూ, మోహనుడికి విశాలుడికి కూడా తమకు తామే సాటి అనుకునే గర్వమున్నది. నేను చెప్పగా వారి గొప్పతనాన్ని తెలుసుకున్న నిన్ను వాళ్ళు ఆదరించరు. నా పేరు చెప్పకుండా ఊరుకున్నావంటే వాళ్ళు నీకు అన్ని విధాలా సహకరిస్తారు. ఉపకార గుణమున్న వారికి ఆ మాత్రం గర్వం ఉండడం తప్పు కాదు. కాబట్టి ఈ లోపానికి నేను కానీ నువ్వు కానీ వాళ్లను తప్పు పట్టకూడదు అన్నాడు. సుకాముడిందుకు సరేనని భాగ్యనగరం చేరుకోగానే ముందుగా మోహనుడింటికి వెళ్ళాడు. సీతారామయ్య చెప్పింది గుర్తుంచుకుని వాడు మోహనుడితో, అయ్యా, ఉత్తమ కవిత్వాన్ని అంచనా వేయడంలోనూ కవులకు ఉపాధి కల్పించడంలోనూ తమకు తమరే సాటి అని ఎక్కడెక్కడో చెప్పుకుంటూ ఉంటే విని మిమ్మల్ని చూడవచ్చాను. నన్ను పరీక్షించి ఇక్కడ స్థిరపడే అవకాశం నాకు కలిగించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు స్వయంగా. మోహనుడు ఊబ్బిపోయి, ముందుగా మా మామగారు పరంధామయ్య గారి మీద చక్కని పద్యం చెప్పు, దాన్ని బట్టి నీ సామర్థ్యాన్ని అంచనా వేస్తాను అన్నాడు. పరంధామయ్య గారి వంశవృక్షం గురించి, ఆయన సాధించిన ఘనకార్యాల గురించి అడిగి తెలుసుకున్నాక సుకాముడు సీసపద్యానికి తేటగీతిని జతపరుస్తూ చక్కని పద్యాన్ని చదివాడు. ఆసువుగా ఇంత చక్కని పద్యాన్ని చెప్పగలిగిన కవికి వేరే పరీక్ష అవసరం లేదు. ఈ నగరంలో కళాశేఖరుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయన కళాప్రియుడు, నాకు మిత్రుడు. నిత్యం తననే అంటిపెట్టుకుని ఉంటూ కవిత్వాన్ని వినిపించే సహచరుడి కోసం ఆయన అన్వేషిస్తున్నాడు. నేను యోగ్యుడని పంపిన వాడికాయన తప్పక తన వద్ద అవకాశం ఇస్తాడు అన్నాడు. మోహనుడిచ్చిన ఉత్తరం తీసుకున్నాడు సుకాముడు. తరువాత విశాలుడింటికి వెళ్ళి మోహనుణ్ణి పొగిడినట్టే అతణ్ణి పొగిడాడు. విశాలుడు ఉబ్బిపోయి, నా వద్ద నా తండ్రి సీతారామయ్యపై నా అన్న రాసిన సీసపద్యం ఒకటున్నది, దానికి చక్కని వరస కట్టి పాడగలిగితే నీ సామర్థ్యాన్ని అంచనా వేయగలను అన్నాడు. సుకాముడు విశాలుడిచ్చిన పద్యానికి వెంటనే వరసకట్టి పాడగానే విశాలుడు మురిసిపోయి, నిస్సందేహంగా నువ్వు ప్రజ్ఞాశాలివి. ఈ నగరంలో కళాశేఖరుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయన కళాప్రియుడు, నాకు మిత్రుడు. నిత్యం తననే అంటిపెట్టుకుని సంగీతం వినిపించే సహచరుడి కోసం ఆయన అన్వేషిస్తున్నాడు. నేను యోగ్యుడని చెప్పిన వాడికాయన తప్పక అవకాశం ఇస్తాడు. ఆయన వద్ద చేరావంటే నీకిక వసతికి, భుక్తికి, ఆదాయానికి కూడా లోటుండదు అంటూ వాడికొక లేఖ ఇచ్చాడు. సుకాముడు కళాశేఖరుణ్ణి కలుసుకున్నాడు. ఆయన వాడిచ్చిన లేఖలు చదివి, అడ్డమైన వాళ్ళు కవులమని, గాయకులమని చెప్పుకుంటూ నా వద్దకు వచ్చి పరమ చెత్తను సాహిత్యమని, రణగుణధ్వనులను సంగీతమని నన్ను భ్రమపెట్టడానికి ప్రయత్నించారు. విని విని విసిగిపోయిన నేను నాకు నమ్మకమైన మిత్రులు అర్హుడంటూ రాసిన లేఖలు తెచ్చిన వారిని తప్ప
ఇతరులను దరిచేరనివ్వడం లేదు. ఇక నువ్వు నాకు కవిత్వాన్ని, సంగీతాన్ని వినిపించవచ్చు అన్నాడు. ఈ విధంగా లభించిన సదవకాశాన్ని సుకాముడు సద్వినియోగం చేసుకున్నాడు. కవిత్వంలోనూ సంగీతంలోనూ కూడా వాడు కళాశేఖరుణ్ణి మెప్పించి ఆయన హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు. తనకు బ్రతుకు తెరువు ఏర్పడినందుకు ఎంతో సంతోషించి సుకాముడు ఆ సందర్భంగా తన శ్రేయోభిలాషులకు విందు భోజనం పెట్టాలనుకున్నాడు. అందుకోసం ముందుగా మోహనుడింటికి వెళ్ళి, అయ్యా, మీ వల్ల నాకు ఉపాధి లభించింది. నేను ఏర్పాటు చేసే విందు భోజనానికి తమరు సకుటుంబంగా రావాలి. తమరు కాక తమ ముఖ్య బంధువులు కొందరిని కూడా పిలిస్తే వారి ముందు నాకు చేసిన మేలు గురించి చెప్పుకుంటాను అన్నాడు. నువ్వు ప్రజ్ఞాశాలివి కాబట్టి సాయపడ్డాను. ఇందులో 10 మందికి చెప్పుకునేదేముంది అన్నాడు మోహనుడు మొహమాట పడుతూ. అయ్యా, సమస్త జంతువుల్లోకి మనిషిని మించిన కృతజ్ఞుడుండడు. ఈరోజు నేను మేలు చేసినందుకు మిమ్మల్ని పొగుడుతున్నాను. ఇది తాత్కాలికం కావచ్చు. కొంతకాలం గడిచాక నేను మీ మేలును మరిచిపోతాను. అంతా నా ప్రతిభ వల్లే జరిగింది అనుకుంటాను. అనుకోని పరిస్థితుల్లో మిమ్మల్ని నిరసించవచ్చు. అందుకే పొందిన ఉపకారానికి కూడా ప్రచారముండాలి. నేనిప్పుడివ్వబోయే విందుకు తమరూ వస్తారు, తమ బంధువులు వస్తారు. అందరి సమక్షంలో మీరు చేసిన మేలును ప్రకటించానంటే ఆ తరువాత నేను ఎప్పుడైనా మీ పట్ల నిరసన భావం చూపితే నలుగురు నన్నే ఛీ అంటారు. విపరీతమైన గర్వం నన్ను మింగేయకుండా నేను తీసుకుంటున్న జాగ్రత్త ఇది, కాదనకండి అన్నాడు సుకాముడు మోహనుణ్ణి బ్రతిమాలుతున్న ధోరణిలో. మోహనుడు సుకాముడి మాటలకాశ్చర్యపడి అతడి దురాలోచనను, మంచితనాన్ని మెచ్చుకుని ఒక కాగితం మీద తన మామ పరంధామయ్య పేరు, విలాసం రాశాడు. దాని కింద తన బావమరిది గణపతి పేరు, విలాసం రాశాడు. ఆ కాగితాన్ని సుకాముడికందించి, వీరిని నువ్వే కలుసుకుని కారణం చెప్పి స్వయంగా ఆహ్వానిస్తే బాగుంటుంది, నేను చెప్పడం బాగుండదు అన్నాడు. నా అభిప్రాయము అదే అంటూ సుకాముడు కాగితం చదివి, అయ్యా, తమరితో కలిపి ఇప్పటికి 3 కుటుంబాలయ్యాయి. నేను 5 కుటుంబాలను ఆహ్వానించాలి అనుకుంటున్నాను. ఇంకా 2 పేర్లు రాయండి అంటూ బలవంత పెట్టాడు. అప్పుడు మోహనుడు కాగితం మీద తండ్రి సీతారామయ్య పేరు, తమ్ముడు విశాలుడి పేరు, విలాసాలతో సహా రాశాడు. ఆ పేర్లు చూసి సుకాముడికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. మోహనుడు సీతారామయ్య కొడుకే కాక విడివిడిగా తాను కలుసుకున్న మోహనుడు, విశాలుడు అన్నదమ్ములై కూర్చున్నారు. అయితే సుకాముడు సీతారామయ్యకిచ్చిన మాట తప్పినట్టవుతుందని సీతారామయ్య తనకు తెలిసినట్టుగా అనకుండా అక్కడ్నుంచి మౌనంగా బయటపడ్డాడు. తరువాత అతడు విశాలుణ్ణి కలుసుకుని మోహనుణ్ణి అడిగినట్టే అడిగాడు. విశాలుడు వాడికి తండ్రి సీతారామయ్య, అన్న మోహనుల పేర్లు, విలాసాలు ఇచ్చాడు. సుకాముడింకా బలవంత పెట్టగా అతడు తన మామ పరంధామయ్య, బావమరిది గణపతుల పేర్లిచ్చాడు. అప్పుడు సుకాముడు మరింతగా ఆశ్చర్యపోయాడు. అంటే మోహనుడు, విశాలుడు కూడా పరంధామయ్య అల్లుళ్లేనన్నమాట. అలాంటప్పుడు సీతారామయ్య వాళ్లల్లో ఒకరిని పరంధామయ్య అల్లుడని, ఇంకొకరిని తన కొడుకని ఎందుకు చెప్పాడు? ఆయన ఇద్దర్నీ తన కొడుకులు అనవలసింది. అలా అనడం ఇష్టం లేకపోతే ఇద్దర్నీ పరంధామయ్య అల్లుళ్ళు అనవలసింది. కాసేపు ఆలోచించగా సుకాముడికి జవాబు దొరికింది. కొడుకులిద్దరికీ గర్వం ఎక్కువంటున్న సీతారామయ్యలో గర్వం పాలు మరింత ఎక్కువుంది. మోహనుడు తనకంటే భార్య తండ్రికి ప్రాముఖ్యత ఇస్తున్నాడన్న అక్కసుతో ఆయన అతణ్ణి పరంధామయ్య అల్లుడంటున్నాడు. వాడు విందుకు సీతారామయ్యను ఆహ్వానించడానికి చింతలపూడి వెళ్ళినప్పుడు ఆయనతో, అయ్యా, అహం నన్ను కబళించకూడదని ఇలా విందు తలపెట్టిన నేను మీ బోటి పెద్దల నుంచి
ఎంతో నేర్చుకోవలసి ఉంది. మీరు మీ ఇద్దరి కొడుకులలో ఒకరిని కేవలం పరంధామయ్య అల్లుడుగా చెబుతుండడం నాకు సబబుగా తోచలేదు అన్నాడు. దీనికి సీతారామయ్య నవ్వి, నాకు నా ఇద్దరు కొడుకుల్లో ఎవరన్నా ద్వేషభావం లేదు. ఇద్దర్నీ నేను సమంగానే ప్రేమిస్తున్నాను. విశాలుడు వరస కట్టమని నీకిచ్చిన పద్యాన్ని రాసింది మోహనుడేనని గ్రహించే ఉంటావు. వాళ్ళు ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు. మన సంప్రదాయం పెద్దలననుసరించి ఉంటుంది. బుద్ధుడిననుసరించేవాళ్లు బౌద్ధులు, శివుడిననుసరించేవాళ్లు శైవులు, దేవుణ్ణి అనుసరించేవాణ్ణి భక్తుడంటాం, గురువును అనుసరించేవాణ్ణి శిష్యుడంటాం. తండ్రిని అనుసరించేవాడు కొడుకైతే మామననుసరించేవాడు అల్లుడు. మోహనుడు ముందు నా కుమారుడు, ఆ తర్వాతే పరంధామయ్య అల్లుడయ్యాడు. మోహనుడింట మామ కుటుంబానిది ప్రథమ స్థానం, తండ్రి కుటుంబానిది ద్వితీయ స్థానం. కాబట్టి వాణ్ణి పరంధామయ్య అల్లుడు అనడమే న్యాయం. మనుషుల పేర్లు వారి వారి ప్రవర్తనలకు వ్యాఖ్యానాలని గుర్తుంచుకో. నువ్వు కూడా ఉత్తమ కవిత్వానికి మహాకవుల సంప్రదాయం పాటించడానికి బదులు కళాశేఖరుడి ఆశ్రయానికే ప్రాముఖ్యతనిచ్చావనుకో, అప్పుడు కళాశేఖరుడి అంతరంగికుడుగానే మిగిలిపోతావు తప్ప మహాకవివి అనిపించుకోలేవు అన్నాడు. సీతారామయ్య మహాజ్ఞాని అని, రాగద్వేషాలకు అతీతుడని, ఆయన ప్రతి మాటలోనూ ఎంతో ప్రయోజనం దాగి ఉందని అప్పటికి తెలుసుకున్న సుకాముడు, అయ్యా, మీ హెచ్చరికను గుర్తుంచుకుంటాను. ఆ విధంగా నా ప్రవర్తనను దిద్దుకుంటాను. గుడ్డిగా ఎవరిని అనుసరించక వ్యక్తిత్వం ఉన్నవాడిలా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాను అని ఆయన వద్ద సెలవు తీసుకున్నాడు. కథ సమాప్తం.